నల్లగొండ జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టపై మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జరిగింది. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర బ్రహ్మంగారి దేవస్థానం అధ్యక్షులు కొత్తపల్లి రాములు మరియు ప్రధాన కార్యదర్శి జల్లల గోవర్ధన్ యాదవ్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 14/2/2026 శనివారం ఉదయం 9:30 గంటలకు కలశ స్థాపన, అంకురారోపణ మొదలుకొని 15/2/2026 ఉదయం 5 గంటల నుండి స్వామివారి అభిషేకాలు 11 గంటల వరకు జరుగుతాయని, అదేవిధంగా మధ్యాహ్నం 12:27 శ్రీ పార్వతీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణం జరుగుతుందని మరియు 16/2/2026 వరకు సామూహిక కార్యక్రమాలు జరుగుతాయని తెలుపుతూ, అదేవిధంగా దేవాలయంలో ఎలాంటి రుసుములు లేకుండా ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. బ్రహ్మంగారి గుట్టపై నూతన రోడ్డు మార్గం పనులు జరుగుతున్నందున వచ్చే భక్తులు అందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు పాల్గొనగలరని, వచ్చే భక్తులకు కావలసిన పూజా సామాగ్రి తెచ్చుకోగలరని తెలియపరిచారు. శివరాత్రి సందర్భంగా జాగారాలు చేసే భక్తులకి సూచన చేస్తూ, నూతన రోడ్డు మార్గం పనులు జరుగుతున్నందున రాత్రి జాగారాలకు అనుమతి లేవని తెలిపారు. అదేవిధంగా శ్రీ పార్వతీ కాశీ విశ్వనాథ స్వామి వారి కళ్యాణం తిలకించి వారి కృపకు పాత్రులు కాగలరని కోరినారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు చిలుకూరి పరమాత్మ, బుల్గూరి యాదయ్య మరియు సామా వెంకటేశం, కానుగాల స్వామి, రాము, సురేష్, భరత్, శ్రవణ్, వెంకటేష్ మరియు మహిళలు, హిందూ బంధుమిత్రులు పాల్గొన్నారు. 14, 15, 16 తారీఖుల్లో మహాశివరాత్రి సందర్భంగా కార్యక్రమాలు మన బ్రహ్మంగారి గుట్టపైన జరుగుతున్నాయి. కాబట్టి విరివిగా భక్తులందరూ రావాల్సిందిగా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 15వ తారీఖు నాడు కళ్యాణం, అది సాయంత్రం అయితే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో రోడ్డు కొత్తగా ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నామని చెప్పి మధ్యాహ్నం కళ్యాణం ఏర్పాటు జరిగింది. 12:27 కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించారు. అదేవిధంగా ఇప్పుడు పరమాత్మ గారు చెప్పినట్టుగా ఎలాంటి రుసుము లేదు, అందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం హరిగిరి నిర్మలపురి. అది హరిగిరి నిర్మలపురి సనాతన ధర్మానికి ప్రతిరూపం. ఇక్కడ ఉన్నది ఒకటే, త్యాగేనైక అమృతత్వ మానస. భూమండలం మొత్తంలో భారతదేశం స్వర్గం. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఈ భారతదేశం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నదైతే ముక్కలు ముక్కలుగా పోయిందంటున్నామో ఆసియా ఖండం అంతా స్వర్గమే. అది వీళ్ళంత తొందరలో ఈ కళ్ళతోటి మనం చూస్తాం. ఎవరు ఎలాంటి వేషాలు వేసినా తల్లి పిల్లల్ని మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ త్యాగదనులు ఈ శివరాత్రి మహోత్సవాన్ని అద్భుతంగా ఆనందంగా విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, సాధు సంతులు సామాజికులు అందరు కలిసి 1919లో ఏర్పాటు చేసిన ఒక సంస్థ అది, మానవోత్థాన సేవా సమితి అని. ఈ నిర్వాహకులు కాకుండా ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా మేము ధర్మం కోసం జీవిస్తాము, ధర్మం కోసం జీవిస్తాము, ధర్మం కోసం జీవిస్తామనే వాళ్ళు ఈ వీడియో ద్వారా వచ్చే నెంబర్ల ద్వారా సహకరిస్తే ఇంటింటికి ఒక గోవు ఇస్తున్నాం. గోవు కోసం జీవించే వాళ్ళ కోసం, ధర్మం కోసం జీవించే వాళ్ళకు ఒక 10 మంది కలిస్తే గోవు పెడుతున్నాం. ఇది అఖిల భారత స్థాయిలో ఇది జరుగుతుంది. సాధువులు, సంతులు, సామాజికులు, ఇంకా వేరే జాతి లేదు ఇక్కడ. ఈ దేశంలో వేరే జాతి లేదు, వేరే మతం లేదు. సనాతన ధర్మం, అహింసో పరమో ధర్మ, సకల మత స్థాపిత. అదే మానవత్వం, అదే మన ధర్మం. జై గురుదేవ దత్త. ఓం నమః శివాయ. ఓం ఓం శివరామ, ఓం ఓం శివరామ అనుకుంటూ పనులు చేసుకోండి, అది మరవద్దు. ఇది అన్ని మంత్రాల సారం. ఓం ఓం శివరామ, ఓం ఓం శివరామ, ఓం ఓం శివరామ. హర మహాదేవ్. బ్రహ్మంగారి గుట్ట కమిటీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనటకు ఎవరైనా భక్తులు అక్కడ ఎలాంటి రుసుము లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా పూర్తి అభిషేకం మరియు అన్ని కార్యక్రమాలు ఏవైనా సరే ఎలాంటి రుసుము లేకుండా చేయిస్తున్నాం. కాబట్టి సభ్యులు, హిందూ బంధువులందరూ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గుట్టపైకి వచ్చి స్వామివారి
ఆశీస్సులు పొందాలని, వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.